ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలకు ఒకసారి గమనిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఉన్నటువంటి కొమ్ముగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలో నాగుపాము హల్చల్ చేసింది. ఒకసారిగా పాము తరగతి గదిలోకి రావడంతో విద్యార్థులంతా హడలిపై భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైనటువంటి టీచర్లు స్నేక్ క్యాచర్కి సమాచారం ఇవ్వడంతో రంగంలో దిగినటువంటి స్నేక్ క్యాచర్ పాముని పట్టుకొని పక్కనటువంటి అడవిలో వదిలేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కందాల ఉపేందర్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని ఖమ్మం రూరల్ మండలం సాయి గణేష్ నగర్లో ఏర్పరిచినటువంటి మెగా రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, స్థానిక యువత పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాత మోహన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున తరలించినటువంటి నాయకులు, కార్యకర్తలు కందాల ఉపేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రియాంక గాంధీ పైన బీజేపీ మాజీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యల కలకలం ఖమ్మం జిల్లాను కూడా తాకింది. నిన్న హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో కూడా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరినటువంటి నేపథ్యంలో స్థానిక మైర్ సెంటర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు పోలీసులను తరలించడంతో పరిస్థితి సద్దుమరిగింది. కాంగ్రెస్ నేతలు కావాలని రెచ్చగొడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుంటే బీజేపీ నేత క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించినటువంటి మార్కెట్ గదుల కేటాయింపు వ్యవహారం రసాభాసగా మారింది. మున్సిపల్ కమిషనరు అట్లాగే స్థానిక మున్సిపల్ కమిషనర్తో పాటు మున్సిపల్ చైర్మన్తో స్థానిక వ్యాపారులు వాగ్వాదం దిగారు. తమకు నచ్చిన వారికి, కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న వారికి గదులు కేటాయిస్తున్నారు, ఎంతో కాలంగా ఇక్కడ వ్యాపారం చేసుకునే వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ వ్యాపారులంతా ఇద్దరిని నిలదీసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో గదుల కేటాయింపు వ్యవహారం అంతా కూడా రసాభాసగా మారిపోయింది.